సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తున్న విశిష్ట మహిళా పురస్కారం ఆశా జ్యోతి శ్రీదేవి మజ్జి శ్రీదేవి గారు, చైర్మన్ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్, శ్రీదేవి సర్వీసెస్, విశాఖపట్నం వారిని ఆత్మీయ సత్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ పి కవిత గారిని వారి ఆత్మీయ సత్కారం సన్మాన పత్రం చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మజ్జి శ్రీదేవి గారు, చైర్మన్ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ శ్రీదేవి సర్వీసెస్, విశాఖపట్నం. ఆశాజ్యోతి శ్రీదేవి, ఆమె చీకటిదారులకు వెలుగు కిరణం, కన్నీటి విధులకు కారుణ్య నేస్తం, దిక్కుతోచిన అభాగ్యులను నేనున్నానంటూ ఎదురొచ్చే అపన్న హస్తం, పరోపకారాన్ని తన జీవన గమనంగా మార్చుకున్నారు. శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి గారు తన భవిష్యత్తు కోసం కలలను మానేసి పేద కన్యలకు వివాహం జరిపించారు. అమ్మలా మారి శ్రీమంతాలు జరిపించారు. నిరుపేద వితంతువులకు ఇళ్లను కట్టిస్తున్నారు. పేద అవ్వలను తాతలను సొంత మనవరాలుగా ప్రేమను పంచుతారు. నిరుపేద వృద్ధులకు 2 లేదా 3,000 చొప్పున నెల నెల పెన్షన్లు అందిస్తున్నారు. దివ్యాంగులకు ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తున్నారు. అవసరాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, రహదారులు పాలైన వృద్ధులను హక్కున చేర్చుకొని వాళ్లకు నీడను కల్పించడం, మూగ జీవాలకు ఆహారం అందించడం, అలా ఆమె చేస్తున్న సేవలు ఎన్నెన్నో. శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీదేవి సర్వీసెస్ ద్వారా మజ్జి శ్రీదేవి గారు చేస్తున్న మహోన్నతమైన సేవలకు గాను ప్రముఖుల ప్రశంసలు, ప్రోత్సాహం మరియు వారి ఆశీస్సులను నిరంతరం అందుకుంటూ సేవాపథంలో ముందుకు వెళుతున్న శ్రీదేవి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సుమచందనాలతో సత్కరిస్తూ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తున్న సావిత్రిబాయి పూలే విశిష్ట మహిళా పురస్కారం